మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవుడు, అసమానుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త, కీర్తనల గ్రంథము 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణకాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ 71వ కీర్తన దేవుని యొక్క ఔన్నత్యం గురించి వ్రాసిన కీర్తన. ఈ 71వ కీర్తనలో మన దేవుని యొక్క గొప్పతనం గురించి అభివర్ణింపబడింది. ఈ 5వ వచనంలో ఉన్న మాట, నా ప్రభువా అడోనాయ్ అడోనాయ్, ఓ లార్డ్, నా నిరీక్షణకు ఆస్పదము నీవే. హీబ్రూలో అడోనాయ్, ప్రభువా అనే మాటను తెక్వా తెక్వా అంటే ఎంతైనా ఆశ పెట్టుకొనదగిన గొప్ప దేవుడా అని అర్థం. మన దేవుడు ఎంతైనా ఆశ పెట్టుకోవడానికి, నువ్వు ఎంత ఆశ పెట్టుకున్నావో ఆశ యావత్తూ తీర్చడానికి సరిపోయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన నిరీక్షణకు ఆస్పదము ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే. ఈ లోకంలో చాలా మంది డబ్బులు ఉండొచ్చు, బంధుమిత్ర జనాంగం అంతా ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వారికి నిరీక్షణ లేక, నిరీక్షణ కొరువై కొట్టుమిట్టాడుతున్నారు. దేవుని గొప్ప కృప, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. అందుకే పౌలు గారు అంటారు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనలను సిగ్గుపరచరు. ఆయన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానములను నెరవేర్చు గొప్ప తండ్రి ఆయన. నీకెవ్వరూ నిరీక్షణ లేదని, నీకే ఆశ లేదని దిగులు పడుతున్నావా? నువ్వు యేసుక్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా నా ప్రభువా అని ఒప్పుకో. ఆయన నీకు నిరీక్షణకు ఆస్పదం. నువ్వు ఎంతైనా ఆశపడ్డావో, ఎంతైతే కోరుకున్నావో, ఆ నిరీక్షణ యావత్తు సంపూర్తి చేయగలిగిన గొప్ప దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మీద ఆధారపడితే సరిపోతుంది. ఆయనకు నువ్వు చెయ్యి అందిస్తే చాలు. నేనున్నాను అనే గొప్ప దేవుడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి కొరకో చూస్తావు, ఎవరో చేస్తారని ఆశిస్తావు. వారందరూ నిన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోతున్నప్పుడు దిగులు పడి కృంగిపోయి నిస్సత్తువతో వేసారిపోక యేసయ్య వైపు చూడు. యేసయ్యను ప్రభువా అని పిలు. నా నిరీక్షణకు ఆస్పదం నీవే తండ్రి అను. ఆయన సిగ్గుపరచడు, నిన్ను దాటిపోడు, నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన నిన్ను హక్కును చేర్చుకునే గొప్ప దేవుడు ఆయన. అంతేకాదు, కీర్తనాకారుడు అంటాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఆశ్రయము, ట్రస్ట్, నా రెఫ్యూజ్ నీవే. నా ఆశ్రయ దుర్గము నీవే, నా దాగు స్థలము నీవే. పరిశుద్ధ లేఖనం చెప్తుంది కదా, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇన్నాళ్ళు ఎవరెవరినో ఆశ్రయించావు, నీ బంధువుల్ని, మిత్రుల్ని, వాళ్ళని వీళ్ళని. వాళ్ళు ఎంతవరకు నీకు ఆశ్రయంగా నిలబడగలరు? యేసుక్రీస్తు ప్రభు నీకు జన్మనిచ్చిన దేవుడు, నీ ఆఖరి శ్వాస వరకు నీకు ఆశ్రయంగా, నీ దాగుచోటుగా ఉండగలిగిన దేవుడు. యెహోవా ఈరే అయి నీకు సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు. యెహోవా నిస్సి అయి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. యెహోవా రాఫా అయి నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు ఆశ్రయమైన ఆ దేవుణ్ణి నీ హృదయంలో ప్రభువా యెహోవా, నా నిరీక్షణకు ఆస్పదం నీవే అయ్యా అని ఆయన ఎందుకు సంతోషించు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకో. దేవుడు నీకు నిరీక్షణకు ఆస్పదంగా
నీకు ఆశ్రయదుర్గంగా, నువ్వు దాగుచోటుగా ఉంటారు. మనుషులందరూ విడిచిపెట్టినా నిన్ను విడువని ఎడబాయని నిరీక్షణకు ఆస్పదం యేసే, ఆ ఆశ్రయము యేసే. ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆ దేవుని వలన ఆశీర్వాదాలు పొందుకో. నీ వలన ఆయన నామం మహిమపరచబడేటట్లు ఆయన చేతికి నీ చేతిని అందించు. దేవుడిని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, మా నిరీక్షణకు ఆస్పదమైన దేవుడా, బాల్యము నుండి మాకు ఆశ్రయం నీవే కదా ప్రభువా. నీవు తప్ప మాకెవ ఆశ్రయం ఎవరయ్యా? దేవానికి స్తోత్రాలు. నీ చేతి గాయాలలో మమ్మల్ని దాచుకుని, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి, దేవా నీ కృపలో మమ్మల్ని బ్రతికిస్తూ ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రం. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని నీ బిడ్డలందరినీ దీవించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.